సమయంలో వీడియో తీయించుకున్న అధికారులు తమకు డబ్బులు చెల్లించడం లేదంటూ బాల్కొండ నియోజకవర్గానికి చెందిన వీడియోగ్రాఫర్లు ఆందోళన చేపట్టారు. తాము చేసిన పనికి డబ్బులు అడిగితే తహసీల్దార్ పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని వాపోయారు. ఒక్కో వీడియోగ్రాఫర్కు ఒక్కో విధంగా డబ్బులు చెల్లించారని, అదేమని అడిగితే ఆర్ఓ అధికారి కారు ఆపకుండా వెళ్లిపోయారంటూ అసహనం వ్యక్తం చేశారు. దాదాపు డిసెంబర్ 30 దాకా మేము ఎలక్షన్ డ్యూటీ చేసాము. చేసిన తర్వాత 15 రోజులైంది, 20 రోజులైంది, 30 రోజులైంది. డబ్బులు అడిగితే డబ్బులు ఎంఆర్ఓ గారు ఇవ్వడం లేదు. తీరా ఓ రోజు బంద్ చేస్తామని చెప్పి వార్నింగ్ ఇస్తే 10,000 అందరికీ 10,000 అడ్వాన్స్ ఇచ్చింది. మళ్ళీ 10 డేస్ తర్వాత మళ్ళీ స్ట్రైక్ చేస్తే మళ్ళీ 10,000 ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ పూర్తిగా డబ్బులు ఇవ్వమంటే ఇవాళ ఇస్తా, రేపు ఇస్తా, ఇంకా అక్కడి నుంచి రాలేదు, ఇన్ఫర్మేషన్ లేదు. అలా గడుపుతూ ఇప్పటికి ఎలక్షన్ అయిపోయింది, ప్రమాణ స్వీకారం అయిపోయింది, ఎక్కడెక్కడ అయిపోయినాయి. మా డబ్బులు ఇవ్వమంటే ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఇంకా రాలేదు, పక్క కాన్సెషన్ రాలేదు, ఈ కాన్సెషన్ రాలేదు, అలాగే గడుపుతున్నాను. చివరికి ఏమన్నాడంటే జగిత్యాలలో ఆల్రెడీ డిక్లరేషన్ అయిపోయింది, 1700 ఇచ్చారు. ఆ పేమెంట్ కూడా మాకు ఇవ్వమంటే ఆ కన్సెషన్ వేరా, ఈ కన్సెషన్ వేరా అని చెప్పేసి ఎంఆర్ఓ గారు, డీటీ గారు అంటుంటారు. మరి జగిత్యాల మరి కాన్స్టిట్యూషన్ అది తెలంగాణలో ఉందా, ఏపీలో ఉందా, లేకుంటే పాకిస్తాన్లో ఉందా? అసలు జగిత్యాల మన తెలంగాణలో ఉందా లేదా? అసలు భీమగల్ ఒకటి తెలంగాణలో ఉందా? ఇందాక ఇప్పుడు చివరిగా ఇప్పుడు ఆర్ఓ మేడం గారు కలుస్తామంటే ఆర్ఓ మేడం గారు కూడా చూసుకుంటూ వెళ్ళిపోయినారు. మా సమస్య పరిష్కారం